కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల గ్రామాల్లోనూ రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేరారు. దేశంలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు. 15 ఆగస్ట్ జూలై 18 అని చెప్పంటున్నా. ఇవాళనే ₹1,00,000 రుణమాఫీ అయిపోతుందని చెప్పంటున్నా. రేపు ఆగస్టు మాసానికి ఏదైతే ₹2 లక్షల రుణమాఫీ కాబోతుందని చెప్పంటున్నా. ఇది యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డట్టు ఒక కార్యక్రమం చెప్పంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డట్టు ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ₹2 లక్షల వరకు ఏకమొత్తంగా అమలు చేయబడటం ఎవరు కూడా ఊహించుండరు చెప్పంటున్నా. ఇది కేవలం ఎన్నికల వాగ్దానికే పరిమితం అవుతుందని చెప్పి భావించిండు. కానీ ఆ విధంగా కాకుండా రైతాంగాన్ని అప్పులోపులకు వెలికి తీయబడే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు మాత్రమే మరి రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది. రైతు గురించి ఎన్నో ఆలోచన చేయదని చెప్పంటున్నా. 60 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏదైతే